ఈరోజు మన వాక్య ధ్యానాంశము క్రీస్తు శిలువ. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. క్రీస్తు శిలువ పెద్ద రహస్యం. లోకములో ఇతరుల కొరకు శ్రమపడే యొక్క సిద్ధాంతం ఉన్నది. ఒక బిడ్డ బాధపడినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ బాధపడతారు. వారు ఆ బాధను తామే భరించి బిడ్డను వదిలిపెట్టేలా చూస్తారు. దేవుడు కూడా తండ్రి అయి ఉండి మానవుని పాప ఫలితమును తన కుమారుడైన క్రీస్తులో భరించాడు. క్రీస్తు ఆయన తన తలంపులలో కూడా పాపము చేయలేదు. ఆయన రక్తము సంపూర్ణముగా పవిత్రమైనది. నువ్వు మారు మనసు పొందినప్పుడు, ఆత్మీయముగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీవు ఒక మెట్టుకు వస్తావు. ఈ మెట్టులో నీవు ప్రతి చెడు తలంపును ఎదుర్కొంటావు. ఓ పక్క చెడు తలంపు కూడా నీవు నిలవనీయవు. యేసు నామము పేరిట నీవు జయిస్తావు. క్రీస్తు అతి పరిశుద్ధుడిగా, మన ఊహకు అందనంతగా పరిశుద్ధుడై ఉండినాడు. లోక చరిత్రలో ఎక్కడా కూడా క్రీస్తును పోలిన వ్యక్తులను చూడలేము. క్రీస్తు ఇష్టపూర్వకముగా మన పాపము తన మీద వేసుకున్నాడు. మన పాపముల శిక్షను ఆయన మీద వేయుటకు దేవునికి ఇష్టమైంది. ఒక మార్పు ఆయన తన నీతిని మన మీద వేశాడు. మన పాపములను ఆయన మీద వేశాడు. మన పాపములను నిజంగా మనం ఒప్పుకున్నప్పుడు అవి వెంటనే క్షమించబడతాయి. సృష్టి యావత్తు ఆయన వాక్యం వల్ల జరిగింది. కానీ ఇప్పుడు క్రీస్తు మానవ శరీరముతో పరిమితి చేయబడ్డాడు. కానీ దేవుని యొక్క అనంతమైన శక్తిని నిరూపించాడు. క్రీస్తును ఓ అబద్ధికునిగా, ఓ దొంగగా, ఓ నరహంతకునిగా నిందించాడు. ఒక పాపిగా ఇష్టపూర్వకముగా చనిపోయాడు. విశ్వాసము ద్వారా నీవు సంపాదించుకునే నీతి క్రీస్తు శిలువలో నీతిని బట్టి అంతులేనిదిగా ఉంటుంది. క్రీస్తు నోట ఏ బలాత్కారము లేదు. ఆయన బోధించినది ఆయన వెంబడించాడు. ఆయన చెడుకు తిరిగి చెడు చేయలేదు. మత్తయి 5:44. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. క్రీస్తు శిలువ ద్వారా తప్ప ఎవరు దేనిని వెంబడించలేదు. నీ పాపము నీలో ఉన్నంత కాలము నువ్వు రోమా 12వ అధ్యాయం కానీ, కొండ మీద ప్రసంగం కానీ వెంబడించలేవు. కొండ మీద ప్రసంగం క్రీస్తు శిలువను నమ్మిన ఒక మనుష్యుడు జీవించే సాధారణ జీవితం. ఈ జీవితము నీలో కనబడినప్పుడు నీవు విచారపడాలి. క్రీస్తు శిలువయందు విశ్వసించినప్పుడు శరీరములకు సంబంధించిన ప్రతి చర్యలు కూడా దురాత్మ యొక్క అధికారం క్రింద ఉన్నవి. కానీ క్రీస్తు శిలువయందు నీవు విశ్వసించిన దినమున విడుదల పొందావు. నీవు క్రీస్తు మరణమును జ్ఞాపకము చేసుకుంటే అది మన పరిపూర్ణతకు ప్రేరణిస్తుంది. ఆయన మరణమునకు కారణము మనము గ్రహించి దాని మీద మన తలంపులు నిలిపినట్లయితే మనము పాప బంధకము నుండి విడిపించబడతాము. పరిశుద్ధులుగాను పరిపూర్ణమైన వ్యక్తులుగాను ఎదగడానికి దురాత్మకు మన మీద ఏ అధికారము లేదు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.